అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. మనం ఇటీవల మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి. సో ముఖ్యంగా ఒక 5 రకాల జాబులు, అంటే ఫారెస్ట్ జాబులు కానీ, రైల్వే జాబ్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ, అలాగే తెలంగాణలో అయితే జీపీఓ లాంటి జాబ్స్, గ్రూప్ 4 లాంటి జాబ్స్, ఇలా అంటే డిఫరెంట్ ఆల్ టైప్ ఆఫ్, ఎందుకంటే ప్రెసెంట్ ఎగ్జాక్ట్గా ఒక నోటిఫికేషన్ అంటే ఏం రన్ అవడం లేదు కాబట్టి ఇలా అన్ని రకాల జాబులకి కామన్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఈ మెంటర్షిప్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 4 days అయింది. ఈరోజు బేసికల్గా వాళ్ళకి హాలిడే. సో కాబట్టి ఏంటంటే 4 days సంబంధించి ఎవ్రీడే మనకు తెలుసు మార్నింగ్ ఎలాగో ఒక క్విక్ రివిజన్ క్లాస్ అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ రావచ్చు అండ్ కొత్త వాళ్ళు దాని ఏమంటారు పాత వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే కూడా ఈ ప్రోగ్రామ్లో ఎంటర్ అవ్వచ్చు. ఎవ్రీడే మార్నింగ్ ఎలాగో 8కి స్టార్ట్ అవుతుంది. 1 వరకు కూడా ఒక క్విక్ క్లాస్ అయితే జరుగుతుంది జిఎస్కి సంబంధించి. మధ్యాహ్నం 1:45 నుంచి 4 వరకు కూడా మార్నింగ్ జరిగిన క్లాస్ అనేది రివిజన్ అయితే జరుగుతుంది. కరెక్ట్గా 4కి మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 7 వరకు కూడా మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. 7 to 7:30 వరకు డిన్నర్ బ్రేక్ తీసుకుంటే 7:30 నుంచి 9 వరకు కూడా మనకి ఒకసారి జరిగిన మ్యాథ్స్ క్లాస్ రివిజన్ అయితే జరుగుతుంది, ప్రాక్టీస్ జరుగుతుంది. 9 o'clock ఎవ్రీడే ఎగ్జామ్ పెడుతున్నాం మనం. 9:45 వరకు 50 క్వశ్చన్స్తో 25 మార్నింగ్ జరిగిన జిఎస్, 25 ఈవినింగ్ జరిగినటువంటి మ్యాథ్స్. అయితే ఇవి ఎక్కడికి పోకూడదు, ఏ రోజుకి ఆ రోజు ఈజీగా గుర్తుంటాయి, లాంగ్ రన్లో గుర్తుండవు. కాబట్టి ఏం చేస్తామంటే మనం ఎవ్రీ షెడ్యూల్లో కూడా ఎవ్రీ 5th day హాలిడే ఇస్తున్నాం. ఎందుకని ఈ 4 days జరిగింది మరలా రివిజన్ కోసం అని. మరలా 6th day నుంచి యాజ్ యూజువల్గా 10th day వరకు కూడా వరుసగా మరలా ఒక 6 days పాటు 2 సబ్జెక్ట్స్ చొప్పున మరలా సేమ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. 11th day మరలా ఏం చేస్తున్నాం, హాలిడే ఇస్తున్నాం. మొదటి రోజు నుంచి 10వ రోజు జరిగిన మొత్తం రివిజన్ కోసం అని. 12th day మొత్తం పెద్ద గ్రాండ్ టెస్ట్ అయితే రన్ చేస్తున్నాం. ఇలా మన ప్రోగ్రాంలో 12 days షెడ్యూల్ ఉంటుంది. 12 days క్లోజ్ అయిన తర్వాత మరొక 12 days స్టార్ట్ అవుతుంది. ఇది ఓవరాల్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఓకేనా? సో దాంట్లో భాగంగా ఇప్పటికే మనకి 4 days అయిపోయింది. మెంటర్షిప్లో భాగంగా మీ అందరికీ నేను ఏం చెప్పానంటే డైలీ నైట్ 9 to 9:45 ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ టైంలో ఎక్స్ప్లెనేషన్ చేస్తే కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పేసి మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ అందిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. దాంట్లో భాగంగా మొత్తం 50 క్వశ్చన్స్ ఫస్ట్ రోజు జరిగింది కదా, డే 1. డే 1లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ అనే మొదటి 25 అనేవి ఆ రోజు షెడ్యూల్ ఇండియన్ ఎకానమీ ఇండస్ట్రియల్ సెక్టర్. సో అది ఆల్రెడీ మీకు క్లాస్ పర్ఫెక్ట్ జరిగింది కాబట్టి మీరు కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఎందుకంటే మాకు పర్ఫెక్ట్ అయిపోయామని మీరు నాతో చెప్పారు ఆ రోజు జరిగిన క్లాసెస్ వరకు. కానీ మ్యాథ్స్కి సంబంధించి మాత్రం అందరికీ ఫుల్ అండ్ ఇన్ టైంలో చేయలేకపోయారు కొంతమందికి ఫుల్ మార్క్స్ రాలేదు. సో మీకోసం నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతానని చెప్పాను. దాంట్లో భాగంగా ఇది డే 1కి సంబంధించినటువంటి 26వ క్వశ్చన్ నుంచి 50వ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్ మాత్రమే ప్రోగ్రామ్ అవైలబుల్. అది కూడా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ ఆపోజిట్ సుదర్శన్ థియేటర్ దగ్గర మన బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఎనీవే స్టార్ట్ చేస్తున్న క్వశ్చన్ నెంబర్ 26కి సంబంధించి మ్యాథ్స్ క్విజ్లో, మ్యాథ్స్ డైలీ ఎగ్జామ్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏది ఇచ్చారో వాళ్ళు A:B = వారు ఏమి ఇచ్చారు క్వశ్చన్లో 2:3 అని ఇచ్చారు. B:C క్వశ్చన్లో వారు 2:4 అని చెప్పి ఇచ్చారు. C:D క్వశ్చన్లో వారు 2:5 అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అసలు A:D వాల్యూ ఏమొస్తుంది అని. బేసికల్గా ఇలా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చి కామన్గా ఒకటే రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మీకు ఇప్పటికే మీకు ఈ లెసన్లో 120 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మనకి ఇంకొక 60 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్న రేషియో ప్రపోర్షన్లో. అయితే ఇది మీ క్లాస్ అయిపోయింది. ఇలా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చి సింగిల్ రేషియో అడిగితే దీన్ని కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి అంటారు. కాంపౌండ్ రేషియో కండిషన్ ఉంటుంది ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్. సో పూర్వ పదాల లబ్ధం ఏ కావాలంటే మొదటి పదాల లబ్ధం 2 into 2 into 2 8. అలాగే డి అనేది లాస్ట్ టర్మ్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ అంటే చివరి పదాల లబ్ధం 3 4s are 12, 12 5s are 60. సో ఏ మొదటిగా ఉంది కాబట్టి ఏ కావాలంటే ఫస్ట్, డి చివరగా ఉంది కాబట్టి డి కావాలంటే లాస్ట్. ఇప్పుడు ఇవి ఇంకా క్యాన్సిల్ అవుతున్నాయి. 4 2s are 4 2 8, 4 15 60. సో ఆన్సర్ వచ్చేసరికి 2:3
3:15. ఇది క్లాస్ కాదు కాబట్టి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతున్నా. వీడియోలో మీ అందరికి క్లాస్ ఆల్రెడీ అయిపోయింది. ఒక్క మోడల్లో మీకు ఏకంగా 54 క్వశ్చన్ చెప్పాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేస్తున్నాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారు వాళ్ళు? A:B+C = 1:3 అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ C:A+B = 5:7 అని చెప్పి ఇచ్చారు. ఇది ఇచ్చిన డేటా. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటది? B:A+C వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇది సాల్వ్ చేయాలి అంటే బేసికల్గా ఇక్కడ రేషియోలో ABC ఉన్నాయి, ఇక్కడ రేషియోలో కూడా ABC ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయమన్న రేషియోలో కూడా ABCనే ఉన్నాయి. అయితే అందరూ ABC అయినప్పుడు అందరినీ యాడ్ చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా సేమ్ రావాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే 1, 3 యాడ్ చేస్తే రేషియో 4 వస్తుంది. కానీ ఇక్కడ మీరు యాడ్ చేస్తే 5, 7, 12 వస్తుంది. బేసికల్గా రూల్ ప్రకారం వీరు ABCనే, వీరు ABCనే, వీరు ABCనే. సో టోటల్ ఎప్పుడు ఈక్వల్ రావాలి. ఇక్కడ చూస్తే 12 వచ్చింది, ఇక్కడ చూస్తే 4 వచ్చింది. ఈక్వల్ రావాలి అంటే మీరు ఈ యొక్క 4ని 3తో మల్టిప్లై చేస్తే 4 3s are 12 ఈక్వల్ అవుతాయి. సో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 4ని 3తో మల్టిప్లై చేయడం అంటే రేషియోని 3తో మల్టిప్లై చేయమని మీనింగ్. 3 × 1 అంటే 3, 3 3s are 9. ఇప్పుడు ఇది కూడా 12, ఇది కూడా 12 కాబట్టి బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 3 ఉంది అంటే ఏ వాల్యూ 3 అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో C ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 5 ఉంది అంటే C వాల్యూ 5 అని చెప్పి మీనింగ్. బేసికల్గా ముగ్గురు కలిపి ఎంత రావాలి? 12 వస్తేనే కదా ఈక్వల్ అయినట్టు. సో ముగ్గురు కలిపి 12 అయినప్పుడు అందులో ఏ వాల్యూ 3, C వాల్యూ 5 అయితే 12లో నుంచి వీళ్ళిద్దరిని మైనస్ చేస్తే మీకు B మిగిలిపోతుంది. సో 12లోంచి AC మైనస్ చేస్తున్నా 12 - వీరు 8 అవుతారు. 12 - 8 అంటే 4 కాబట్టి B వాల్యూ వచ్చేసరికి 4 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు వాళ్ళు? B అని అడుగుతున్నారు వాళ్ళు. B ప్లేస్లో ఇప్పుడే మనకు 4 వచ్చింది. A+C అంటే A ప్లేస్లో 3, C ప్లేస్లో 5. ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు 4:3 + 5 అంటే 8 కదా. ఇంకా ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి. 4 1s are 4 2s are. సో క్వశ్చన్కి ఆన్సర్ 1:2 వస్తుంది క్వశ్చన్ నెంబర్ 27కి. క్వశ్చన్ నెంబర్ 28కి వస్తున్నాం మనం. ఏమిచ్చారు వాళ్ళు? ఎస్, A/B = 7/9 అని చెప్పి ఇచ్చారు. సెకండ్ వన్ B/C = 3/5 అని చెప్పి ఇచ్చారు. అడుగుతున్నారు ABC వాల్యూ ఎంత అని చెప్పేసి. జనరల్గా రేషియో నెలకు కూడా రాయొచ్చు. A/Bని A:B రాయొచ్చు. 7/9ని 7:9 రాయొచ్చు. సేమ్ అలాగే B/C ఉంది కదా, B:C రాయొచ్చు. అదే 3/5ను కూడా మీరు 3:5 రాయొచ్చు. ఇది మరలా కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి సంయుక్త నిష్పత్తి కాన్సెప్ట్ కాబట్టి మీకు A:B:C కావాలంటే A ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ 7 × 3 = 21. B ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, సో 3 × 9 = 27. అలాగే C ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ 9 5s are 45. ఎవరో క్యాన్సిల్ చేస్తున్నారు వీళ్ళని. ఎవరు క్యాన్సిల్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు 3 7s are 3 7 3 9s are 3 9 = 27. 3 15s are 3 15 = 45. ఇక్కడ ఆన్సర్ 7:9:15. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 29కి వస్తున్నాం మనము. Day 1లో జరిగిన ఎగ్జామ్ పేపర్లో. సో క్వశ్చన్ నెంబర్ 21 ఏంటంటే, 29 ఏంటంటే x:y = 7:3. ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి అసలు క్వశ్చన్లో? xy + x² y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ మనం ఆ రోజు క్లాసులో చెప్పుకున్నదే, ఎవరి ప్లేస్లో వారే లేదా ఎవరు ఆపోజిట్ వాళ్ళే. ఇది X ప్లేస్లో ఉంది కాబట్టి X వాల్యూ, ఇది Y ప్లేస్లో ఉంది కాబట్టి Y వాల్యూ.
సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 7, వై ప్లేస్లో 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో 7 స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో 7 కాబట్టి 7 స్క్వేర్, వై స్క్వేర్ అంటే వై ప్లేస్లో 3 కాబట్టి 3 స్క్వేర్. ఇప్పుడు 7 3s are 21 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 డివైడెడ్ బై 7 స్క్వేర్ అంటే 49, 3 స్క్వేర్ అంటే 9. ఓవరాల్ గా వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 21 ప్లస్ 49 అంటే 70. అలాగే 49 మైనస్ 9 వచ్చేసరికి మనకి 40 వస్తుంది. 0 0 క్యాన్సిల్ చేస్తే ఓకే 0 0 క్యాన్సిల్ చేస్తే మనకి 7/4 వస్తుంది. ఆప్షన్ లో 7/4 లేదు ఈ క్వశ్చన్, అందుకే ఆ రోజు మనము కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ తీసేస్తాం కౌంటింగ్ లోంచి. ఓకే ఆన్సర్ అయితే 7/4. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 30 మన ఫస్ట్ రోజు ఎగ్జామ్ A:B = 2:3 అని ఇచ్చారు. B:C వాల్యూ కాస్త 4:5 అని ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు వారు? A²B² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలాగో కాంపౌండ్ రేషియో కాన్సెప్ట్ కదా, సో మీకు ఏ కావాలంటే బి కావాలంటే సి కావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఏ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ మొదటి పదాల లబ్ధం 2 4s are 8. బి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ 4 3 12. సి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్ 3 5 15. సో మనకి ఏబిసి వచ్చేసినాయి. ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏబిసి కాదు కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లేస్ లో 8 వచ్చింది, A² అంటే 8 × 8. బి ప్లేస్ లో 12 వచ్చింది, B² అంటే 12 × 12. బీసీ అంటే బి ప్లేస్ లో 12, సి ప్లేస్ లో 15. సో 12 × 15. ఇది ఓవరాల్ గా మనం చేయవలసిన వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 4 2 8, 4 3 12, 4 3 12. ఇక క్యాన్సిల్ అయితే ఎవరు అవరు కాబట్టి 2 8s are 16 ఇక్కడ, 3 12s are 36 ఇక్కడ, 3 15s are 45 ఇక్కడ. సో క్వశ్చన్ ఆన్సర్ 16:36:45. నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఫస్ట్ డే ఎగ్జామ్ పేపర్ లో A:B = 1/2:3/8 ఇచ్చారు వాళ్ళు. సెకండ్ వన్ B:C = 1/3:5/9 ఇచ్చారు. ఫైనల్ గా C:D = 5/6:3/4 ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? A:B:C:D ఏంటని ఇది ఇచ్చిన డేటా. మరి వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? ముందు ఇవి నార్మల్ గా మార్చాలి. మీ క్లాసులో ఎప్పుడు చెబుతుంటా రేషియో ఫ్రాక్షన్స్ లో ఉండకూడదు, భిన్నాల్లో ఉండకూడదు. మరి ఇది ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి నార్మల్ గా చేయాలా? 2 రకాలు, క్రాస్ మల్టిప్లై చేసినా చేయం కాదు, కానీ లేదనుకుంటే మాత్రం 2కి 8కి LCM ఎంత అలాగైనా మీరు చేయొచ్చు, మన ఇష్టం ఎలాగైనా చేయొచ్చు. సో లేకపోతే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. చాలా వేస్ ఉంటాయి వీటికి, ఎందుకంటే అర్థమెటిక్ కదా, చాలా ట్రిక్స్ ఉంటాయి. 2కి 8కి LCM 8 వస్తుంది. 8ని 2 4 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. 8 8 క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. 3కి 9కి LCM 9 వస్తుంది. 3 9ని 3 టైమ్స్ క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్ అయితే 5 వస్తుంది. 6కి 4కి LCM 12 వస్తుంది. 6 12ని 2 టైమ్స్, 2 5 10. 4 12ని 3 టైమ్స్, 3 3 9. ఇవి ఓవరాల్ గా వచ్చిన రేషియోస్. ABCD కావాలా? ఇది కాంపౌండ్ రేషియో, సో బహుళ నిష్పత్తి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ చేస్తాం. ఏ కావాలంటే 4 3 12, 12 10 120. బి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ చేస్తాం. 3 3 9, 9 10 90. సి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మనము మిడిల్ టర్మ్సే చేస్తాం. 3 5 15, 15 10 150. డి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్ చేస్తాం. 3 5 15, 15 9 135. ఫైనల్ గా మొత్తం మీద మనం ప్రొడక్ట్ అయితే చేసేస్తాం. క్యాన్సిల్ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు. 15 కామన్ గా క్యాన్సిల్ చేస్తుంది. 15 8s are 120, 15 6s are 90, 15 10s are 150, 15 9s are 135. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 8:6:10:9 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 32 ఫస్ట్ ఎగ్జామ్లో భాగంగా ఏంటి అసలు అది? What must be added to each term of the ratio 7:13 so that the ratio becomes 2:3? వారు ఏమంటున్నారంటే 7:13 రేషియోలో ప్రతి పదానికి ఎవరిని కలిపితే అది 2:3గా మారిద్దన్నారు. ఆప్షన్ వైజ్ వద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏలో 5 ఉంది కదా, ప్రతి పదానికి 5 కలుపుదాం. ఓకే, సో 7కి 5 కలిపా, 13కి 5 కలిపాను. 7 + 5 అంటే 12, 13 + 5 అంటే 18. సో ఇప్పుడు ఇవేమైనా క్యాన్సిల్ అవుతాయా? అవుతున్నట్టున్నాయి. 6 2s సార్, 6 3s సార్. సో 2:3 అవుతుందిగా వాడు అడిగింది. ఎప్పుడు అవుతుంది? 7:13కి 5ని కలిపినప్పుడు అది 2:3గా మారుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 33కి వద్దాం. ఫస్ట్ డే ఎగ్జామ్లో భాగంగా 33 ఒకసారి చూద్దాం మనం. m:n = 3:2 ఇచ్చారు. సో m:n = 3:2 ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఎవరిని? 4m + 5n = 4m - 5n. ఇది ఒక బేసిక్ క్వశ్చన్, మీ క్లాస్లో కూడా చెప్పాను నేను. ఏంటంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్. ఎలా అంటే m ప్లేస్లో 3 ఉంది, n ప్లేస్లో 2 ఉంది, కాబట్టి m ప్లేస్లో 3, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. కాబట్టి 4 × m ప్లేస్లో 3, 5 × n ప్లేస్లో 2 అయిపోయింది కదా. మరలా 4 × m ప్లేస్లో 3, 5 × n ప్లేస్లో 2. 4 3 12, 5 2 10, 12 + 10 అంటే 22. 4 3 12, 5 2 10, 12 - 10 అంటే 2. 2 1s సార్, 2 11s సార్. ఆన్సర్ 11:1 వస్తుంది ఈ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 34కి వచ్చేస్తున్నాం మనం ఫస్ట్ డే ఎగ్జామ్లో భాగంగా మెంటర్షిప్లో. సో ఇక్కడ కూడా x:y = 2:1 ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయమంటుంది. మీరు చూస్తే x² - y² x² + y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీకు ఇప్పటికే చెప్పాను అండ్ క్లాసులో కూడా ఒక క్వశ్చన్ కాదు కదా, మోడల్ 1లో మన క్లాసే 54 క్వశ్చన్స్ చేశాం. సో x ప్లేస్లో 2 ఉంది, y ప్లేస్లో 1 ఉంది, సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. x ప్లేస్లో 2 రాస్తే 2², y ప్లేస్లో 1 రాస్తే 1², x ప్లేస్లో 2 రాస్తే 2², y ప్లేస్లో 1 రాస్తే 1². 4 - 1 అంటే 3, 4 + 1 అంటే 5. ఆన్సర్ 3:5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం డే 1 మెంటర్షిప్ ఎగ్జామ్లో భాగంగా. సో క్వశ్చన్ నెంబర్ 35 మీరు చూస్తే ఏమిచ్చారు వాళ్ళు? 3x = 5x = 4z. ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఏంటది? x:y:z వాల్యూ. మనం ఆ రోజు క్లాస్లో చెప్పుకున్నదే మరలా గుర్తు చేస్తున్నాం. బేసికల్గా ఇవేంటంటే ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఎవరు ఆపోజిట్ వాల్యూ వారే వస్తారు. x కావాలంటే x కి ఆపోజిట్ లో 5 ఉంటది, 4 ఉంటది. సో 5 4s are 20. y కావాలంటే y కి ఆపోజిట్ లో 3 ఉంటది, 4 ఉంటది. 3 4s are 12. z కావాలంటే z కి ఆపోజిట్ లో 3 ఉంటది, 5 ఉంటది. 3 5s are 15. సో ఎవరైతే కావాలో దానికి ఆపోజిట్ వాల్యూ ఇస్తే ఆ యొక్క వాల్యూ అవుతాయి. సో కాబట్టి ఇలా రాసాం మనం. క్యాన్సిల్ ఏమైనా అవుతాయి అంటారా? అయ్యేటట్లు లేవు కదా. సో అవే ఆన్సర్ అవి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 36 మెంటర్షిప్ లో డే 1 ఎగ్జామ్ లో భాగంగా మీరు చూస్తే a:b = 3:4 అని చెప్పి ఇచ్చారు. b:c = 6:5 అని చెప్పి ఇచ్చారు. వారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు a:a + c వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం అసలు ఏమొస్తుందని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తే a + c కావాలి, కాకపోతే డైరెక్ట్గా రావు అవి. ముందు ఏని బిని సిని కనిపెడదాం మనం. సో సరిగ్గా చూస్తే ఏ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్. సో ఇక్కడ వచ్చేసరికి 3 6 18 ఏ. సి అంటే ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ కాంపౌండ్ రేషియో ప్రకారం 4 5 20. ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఎలా క్యాన్సిల్ అవుతాయి అంటే మనకి ఇక్కడ 2 9 2 10. ఇప్పుడు మనకి ఏ కావాలి, ఏ ప్లేస్ లో 9 వచ్చింది, ఏసీ కావాలి. ఏ అంటే 9, సి అంటే 10, ఓవరాల్ గా 19. సో 9:19 వస్తుంది ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 37 మెంటర్షిప్లో డే 1 ఎగ్జామ్లో మ్యాథ్స్ క్వశ్చన్స్లో. సో సేమ్ స్టోరీ, x:y = 3:4, 4x + 5y 5x - 2y వాల్యూ అడిగారు. మీకు బేసికల్గా ప్రాపర్టీ ఏంటంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే. ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 4 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. 4 × x ప్లేస్లో 3, 4 3s are 12. 5 × y ప్లేస్లో 4, 5 4s are 20. 5 × x ప్లేస్లో 3, 5 3s are 15. 2 × y ప్లేస్లో 4, 2 4s are 8. ఓవరాల్గా యాడ్ చేసి 32 అవుతుంది. 12 + 20, 15 - 8 అంటే 7. సో ఆన్సర్ 32:7. మెంటర్షిప్లో భాగంగా డే 1లో జరిగిన ఎగ్జామ్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38కి వస్తున్నాం. ఇఫ్ 2/3 ఆఫ్ ఏ అంటే ఏలో 2/3 అంటే ఇలా రాయొచ్చు. ఇది ఎవరంట 4/5 ఆఫ్ బి అని ఇచ్చాడు అనమాట. ఇలా రాయొచ్చు. 2/3 ఆఫ్ ఏ అంటే ఇలా రాయొచ్చు. 4/5 ఆఫ్ బి అంటే ఇలా రాయొచ్చు. రూల్ ఏంటంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే అని చెప్పి. కానీ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s are 2 2s are. బేసికల్గా 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, రైట్కి పోతే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ఇది కాస్త ఏ = 3 2s are 6/5 × b. ఎవరు ఆపోజిట్ వాళ్ళు అని చెప్పేసి మీకు ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నా. మిమ్మల్ని అడుగుతున్నారు a:b అంటాను. ఏకి ఆపోజిట్లో 6 ఉంది, బికి ఆపోజిట్లో 5 ఉంది. ఇక్కడ ఆన్సర్ 6:5 వస్తుంది. ఓకే, మనకి మెంటర్షిప్లో భాగంగా డే 1 ఎగ్జామ్లో మ్యాథ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 39 సరిగ్గా చూస్తే 2/3 ఆఫ్ ఓకేనా ఏ అని ఇచ్చారు = 75%ని 3/4 ఆఫ్ అని రాయొచ్చు మీరు. 3/4 ఆఫ్ బి. 0.6ని 0.6 అంటే 6/10 అని అర్థం. 0.6ని కాస్త మీరు 3/5 అని రాయొచ్చు. ఆఫ్ సి. బేసికల్గా ఇదంతా మీకు క్లాస్లో చెప్పాను. ఇటువంటి 2 క్వశ్చన్లు కూడా మీకు ప్రాక్టీస్ చేయించాను, అందుకే డైరెక్ట్గా రాస్తాను అనమాట. ఇప్పుడు నీకు a:b:c కావాలంటే సో ఇది రివర్స్ అవుతుంది. ఏ వాల్యూ కింద కావాలంటే 3/2 డినామినేటర్ కింద వస్తుంది కాబట్టి 3/4 కాస్త రివర్స్ అవుతుంది 4/3. అలాగే 3/5 కాస్త రివర్స్ అవుతుంది 5/3. రేషియో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కాబట్టి వీళ్ళు ముగ్గురికి ఎల్సిఎం చేయాలి. 6 వస్తుంది. 2 6ని 3 times క్యాన్సిల్ 3 × 3. 3 6ని 2 times క్యాన్సిల్ 2 4s. 3 6ని 2 times క్యాన్సిల్ 2 5s. ఆన్సర్ 9:8:10 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 40కి వచ్చేస్తున్నాం మనం. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇది ఇచ్చారు వాళ్ళు ఏంటంటే a = 4/5 ఆఫ్ b అని. ఆ తర్వాత b = 5/2 ఆఫ్ c అని. మిమ్మల్ని ఏసీ అంతా అంటున్నారు. ఇది కావాలంటే ఎవరు ఆపోజిట్ వాళ్ళే కాబట్టి సో మీకు a:b కావాలనుకుందాం. ఏకి ఆపోజిట్లో 4 ఉంది, బికి ఆపోజిట్లో 5 ఉంది. అలాగే నెక్స్ట్ వన్ b:c కావాలనుకుంటే బికి ఆపోజిట్లో 5 ఉంది, సికి ఆపోజిట్లో 2 ఉంది. సో ఇది ఓవరాల్గా రేషియో. కానీ అడుగుతుంది a:c కదా. a:c కావాలంటే ఏ అంటే ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటిని మల్టిప్లై చేయాలి. 4 5s are 20. సి అంటే లాస్ట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వాటిని మల్టిప్లై చేయాలి. 5 2s are 10. 0 0 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 2:1. ఓకే, ఇక్కడికి మనకి ఆ రోజు ఎగ్జామ్లో భాగంగా మరొక క్వశ్చన్ అయిపోయింది. డే 1 మెంటర్షిప్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ ఎగ్జామ్లో. ఓకే, సరిగ్గా చూస్తే ఏమి ఇచ్చారంటే వాళ్ళు 4^3.5 = 2^5 అని ఇచ్చారు. ఈ 4^3.5 ఉంది కదా, ఇది 2 గా కూడా రాయొచ్చు. అప్పుడు రైట్ సైడ్ ఎలాగో 2^5 ఉంటుంది. 4 రాయొచ్చుగా 2² కింద. అలాగే ఇది కాస్త ఎలా అవుద్దంటే ఈ 2 ఓకే కానీ ఇది x⁻m × n అనమాట. m × n. సో 2 × 3.5 అంటే 3.5 డబల్ చేయాలి. సో 2^5 2^5 క్యాన్సల్. 2^7లో 2^5 పోతే 2² ఉంటుంది. 2² అంటే 4:1 కాబట్టి ఆన్సర్ 4:1.
క్వశ్చన్ నెంబర్ 41 అయిపోయింది. సో డే 1 మెంటర్షిప్లో భాగంగా మనకి మరొక క్వశ్చన్ వచ్చింది ఆ రోజు ఈవినింగ్ ఎగ్జామ్లో. సో క్వశ్చన్ నెంబర్ 42కి వచ్చేస్తున్నాం. ఏమి ఇచ్చారు అసలు వాళ్ళు? A:B = 1:2 అని చెప్పి ఇచ్చారు. B:C = 3:4 అని చెప్పి ఇచ్చారు. C:D = 6:9 అని చెప్పి ఇచ్చారు. D:E = 12:16 అని చెప్పి ఇచ్చారు. ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆ రోజు మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పిన ప్రాపర్టీ అప్లై చేయాలి. ఏంటి ఆ ప్రాపర్టీ అంటారా? బి సేమ్గా ఉండాలి. ఓకే, బి ఈక్వల్గా ఉండాలంటే ఎలా? ఇప్పుడు ఇది కాస్త మనం 3:3 2s are 6గా రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా 6గా మారుతుంది. ఎలా అంటారా? డబల్ చేస్తే 6గా మారుతుంది. ఈ నెంబర్ డబల్ చేస్తాం, ఈ నెంబర్ డబల్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి సిసి సేమ్ రావాలి. సి ఇక్కడ 8 వచ్చింది కదా, ఇక్కడ 8 రావాలంటే 3 2ల 3 3ల. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ని 8 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలా. 4 2ల 4 3ల 12. డిలో డి కూడా 12. అలాగే ఇది ఆల్రెడీ డి సమానం వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే బి సమానము, సి సమానము, డి సమానం. అలా ఎప్పుడైతే ఆల్ ఈక్వల్ అవుతారో ఎవరి ప్లేస్లో వాళ్ళే వస్తారని అర్థం అనమాట. సో ABCDE అడిగారు కాబట్టి ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 6, సి ప్లేస్లో 8, డి ప్లేస్లో 12, ఈ ప్లేస్లో 16. ఇదే ఆన్సర్. ఇది ఒక ప్రాపర్టీ అని చెప్పారు. ఫస్ట్లో చెప్పాను మీకు క్వశ్చన్ చెప్పేటప్పుడు క్లాస్లో భాగంగా. ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా ఉంటుంది కానీ క్లాస్ మీకు తెలుసుగా చాలా స్లోగా చాలా కూల్గా వెళ్తామని చెప్పేసి. సో అది వేరు, ఇది వేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 43. ఏమని ఇచ్చారు వాళ్ళు? A/B = 2/3 అని ఇచ్చారు. B/C వచ్చేసరికినేమో 4/5 అని ఇచ్చారు. మనకేమో ఏదో అడుగుతున్నారు ఈక్వేషన్. ఇప్పుడు మనం ఇది ఎలా రాయొచ్చు అంటే A:B రాయొచ్చు. A:B ఎంత అంటే 2:3 అని. ఇది B:C రాయొచ్చు. B:C ఎంత అంటే 4:5 అని. ఇప్పుడు మనకి ABC వస్తే ఆన్సర్ ఈజీ అయిపోతుంది. ABC కావాలంటే ఇది కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి. సో 2 4s are 8, 3 4s are 12, 3 5s are 15. ఇవి వచ్చిన వాల్యూస్. మిమ్మల్ని అడుగుతుంది ఆ వాల్యూస్ కాదనుకుంటా, ఇదేదో A+B అన్నారు. ఏ ప్లేస్లో 8, బి ప్లేస్లో 12, B+C అన్నారు. బి ప్లేస్లో 12, సి ప్లేస్లో 15. వీటిని యాడ్ చేస్తే 8 + 12 అంటే 20, 12 + 15 అంటే 27. ఆన్సర్ 20:27. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం 44కి. ఇది A:B ఇచ్చాను, దీన్ని B:Aగా రాస్తాను అన్నమాట. B:A అంటే రివర్స్ రాయాలి కాబట్టి 9:4గా రాస్తాను. ఆ తర్వాత యాజ్ యూజువల్గా A:C రాస్తా. ఎందుకు ఇలా రాస్తా అంటే మన క్లాస్ నోట్స్లో క్వశ్చన్ కూడా ఉంది వీటికి సంబంధించి. సరిగ్గా చూస్తే వీటిని మనం ఈక్వల్ చేయబోతున్నాం, అందుకే ఇలా రాస్తా. మొదటగా B ఉంది, తర్వాత A ఉంది, తర్వాత C ఉంది. B అంటే మొదటి వాటిని మల్టిప్లై చేయడం, 9 2s are 18. A అంటే మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేయడం. C అంటే చివర ఉంది కాబట్టి చివర ఉన్న వాటిని మల్టిప్లై చేయడం. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే క్యాన్సిల్ అవుతున్నాయి. 2 9s are 2 4s are 2 6s are. ఇవి వాల్యూస్. మళ్ళీ అడుగుతుంది A+B ఎంత అని చెప్పేసి. ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో 9 ఉంది. అలాగే ఫైండ్ అవుట్ చేయమంటుంది A+C ఎంత అని చెప్పేసి. ఏ ప్లేస్లో 4 ఉంది, సి ప్లేస్లో 6 ఉంది. 9 + 4 అంటే 13, 6 + 4 అంటే 10. ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం, క్వశ్చన్ నెంబర్ 45కి. ఓకే, 45 ఏమి ఇచ్చారంటే X:Y. X ప్లేస్లో 3, Y ప్లేస్లో 4. సబ్స్టిట్యూట్ చేద్దాం. 5Xలో 5 × X ప్లేస్లో 3, 2 × Y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 4, డివైడెడ్ బై 7 × X ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం 3, ప్లస్ 2 × Y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం 4ని. సో 5 3s are 15 - 2 4s are 8. 15 - 8 అంటే 7 వస్తుంది. 7 3s are 21 + 2 4s are 8. 21కి 8 కలిపితే 29 వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 46కి వస్తున్నాం డే 1 ఎగ్జామ్లో భాగంగా.
ఏమిచ్చారు వాళ్ళు? 5.5 ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0.6 ఆఫ్ బి. ఓకే, ఇది ఇచ్చారు. మళ్ళీ ఏ ఈస్ టు బి ఎంత అని అడుగుతున్నారు, అంతే కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక పాయింట్ పోయి ఇక్కడ ఉన్న 2 పాయింట్లు పోవాలంటే ఒక పాయింట్ క్యాన్సిల్ అవుతాయి. ఎక్స్ట్రా ఉన్న పాయింట్ లెఫ్ట్ సైడ్ వస్తే 0 అవుతుంది. రైట్ సైడ్ బి ఉంది. క్యాన్సిల్ అయ్యేవి క్యాన్సిల్ చేసేవచ్చు. ఇక్కడ చూస్తే మీరు 513 సార్, ఏంటంటే 513 సార్, ఇక్కడ వచ్చేసరికి 510 సార్. ఎవరు ఆపోజిట్ వాళ్ళే కాబట్టి ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు, ఏకి ఆపోజిట్ లో 13 ఉంది, బికి ఆపోజిట్ లో 110 ఉంది. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 47. ఓకే, ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షన్. బేసికల్గా ఇలా ఉంటాయి ఈక్వేషన్. మీకు ఆ రోజు దీన్ని కంటిన్యూస్ ప్రపోర్షన్ చెప్పాను, నిరంతర అనుపాతం అంటారు. ఇలా ఉంటే మీకు ఆ రోజు వివరణ ఇచ్చాను. ఇది కంటిన్యూస్ ప్రపోర్షన్ లో భాగంగా ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎండింగ్ టర్మ్స్ రాసుకోవచ్చు అని కూడా క్లాస్ లో చెప్పుకున్నాం. వాడు ఇందులో థర్డ్ అంటే సి అనమాట. సి అడుగుతున్నాడు. మరి ఇచ్చినవి ఏంటి? మొదటిది ఏ అవుద్ది, రెండవది బి అవుద్ది, సి అంత థర్డ్ ప్రపోర్షన్. ఇది క్వశ్చన్. సో ఏ ప్లేస్ లో 12 రాయండి, సి కావాలి మనకి. బి ప్లేస్ లో 18 రాయొచ్చు అనమాట. 18 స్క్వేర్ కాబట్టి బి స్క్వేర్ అంటే 18 × 18. ఏవో క్యాన్సిల్ అవుతున్న వీటిలో క్యాన్సిల్ చేసేసేయండి. 6 2 6 3 18, 2 9 18. సో 9 3 27. ఎవరి వాల్యూ ఇది? సి వాల్యూ వస్తుంది. సో ఇక్కడికి మనకి 47th క్వశ్చన్ కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 48కి వస్తున్నాం మనం. ఇక్కడ మనం చూస్తే ఇచ్చారు ఏ ప్లస్ బి. ఓకేనా, ఓ పని చేద్దాం మనం వెన్నెందుకు కానీ వీళ్ళందరినీ కలుపుదాం ఒకసారి. ఇది రేషియో, నెంబర్లు కావు. సో రేషియో నెంబర్స్గా మార్చాలంటే కాన్స్టాంట్తో మల్టిప్లై చేయమని చెప్పాను నేను. సో ఇది వచ్చేసరికినేమో కాన్స్టాంట్స్, అప్పుడు ఆటోమేటిక్గా ఇవి నెంబర్లు, ఇది రేషియో, మర్చిపోవద్దు. ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కలుపుదాం ఒకసారి. ఏలు 2 ఉన్నాయి, 2a, బీలు 2 ఉన్నాయి, 2b, సిలు 2 ఉన్నాయి, 2c. వీళ్ళ ముగ్గురిని కలిపితే మనకి ఎంత వస్తుందంటే 6 7 8 అంటే 21x వస్తుంది. 2 × a ప్లస్ బి ప్లస్ సి క్వశ్చన్లో ఇచ్చారు 14 అని చెప్పేసి. రైట్ సైడ్ 21x క్యాన్సిల్ అవుతుంది. 7 3 21, 7 2 14. 2 × 2 అంటే 4. ఈ 3 గుణిస్తుంది, లెఫ్ట్కి వస్తే భాగిస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ 4/3. మీకు ఇప్పుడు ఒకవేళ ఏ ప్లస్ బి కావాలంటే 6x అనమాట. సో ఏ ప్లస్ బి కావాలంటే 6x కావాలని 6 × x ప్లేస్లో 4/3 రాస్తాము. 3 6ని 2 సార్లు క్యాన్సిల్, 4 2 8. ఇది వచ్చేసరికి ఏ ప్లస్ బి. ముగ్గురు కలిపి ఎంత అంట? ముగ్గురు కలిపి 14 అయితే ముగ్గురులోంచి ఏ ప్లస్ బిని తీసేస్తే అంటే 8ని తీసేస్తే వచ్చేది సి వాల్యూ. అక్కడికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. మనకి మెంటర్షిప్ లో భాగంగా Day 1 ఎగ్జామ్లో x:y వచ్చేసరికి ఎంత ఇచ్చారు వాళ్ళు? 3:4 అని చెప్పి ఇచ్చారు. y:z ఎంత ఇచ్చారు వాళ్ళు? 3:4 అని చెప్పి ఇచ్చారు. అంతేనా? ఓకే, వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎంతకి x + y + z ఇది అడుగుతున్నారు. ఇది కావాలంటే ముందు మనకి x:y:z కావాలి. x ప్లేస్లో వచ్చేసరికి 3 3 9 ఫస్ట్ టర్మ్స్, y ప్లేస్లో మిడిల్ టర్మ్స్ కాబట్టి 4 3 12, z ప్లేస్లో చివరి టర్మ్స్ కాబట్టి 4 4 16. ఇవి XYZ. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. x అంటే 9, y అంటే 12, z అంటే 16 3z కదా మనకు కావాలి. 3 × z ప్లేస్లో 16 అంటే 3 16 సార్ 48. 9 12 16 యాడ్ చేస్తే మనకి 37 వస్తుంది. ఆన్సర్ 37/48. ఇక మొదటి రోజు మెంటర్షిప్ లో భాగంగా ఎగ్జామ్ లో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఎవ్రీడే మనం 50 క్వశ్చన్స్ పెడతాం. 25 GS, 25 మ్యాథ్స్. అందులో 25లో లాస్ట్ క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా చూస్తే ఇది ఇచ్చారు వాళ్ళు. a:b = 1/2 ఇలా ఇస్తే రివర్స్ రాయొచ్చు, ఏం కాదు.
అంటే ఈ 3 పైకి వస్తుంది, 2 ఇటువైపు వచ్చేస్తుంది. ఇలా రాసుకోవచ్చు. B/C కావాలంటే మరలా ఫ్రాక్షన్ ఇచ్చారు, అలా రాసుకోవచ్చు. ఈ 3 పైకి వస్తుంది, ఈ 5 ఇటువైపు వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మనకి A/B/C వస్తాయి. ఇది కూడా కాంపౌండ్ రేషియోనే. 3 3s are 9, 3 2s are 6, 5 2s are 10. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. A+B అంటే 9 + 6 15, B+C అంటే 6 + 10 16. సో ఇవి వాల్యూస్. ఇక్కడికి ఓవరాల్గా మనకి ఎగ్జామ్ అయితే అయిపోయింది. మనం అనుకున్న ప్రకారమే ఆ రోజు మీరు తెలిసిందే, చాలా మందికి 40 మార్క్స్ ప్లస్ వచ్చినాయి 50కి, ఎకానమీ ప్లస్ ఈ మ్యాథ్స్ కలుపుకొని. ఆ రోజు బాగా చేశారు ఫస్ట్ ఎగ్జామ్. ఎనీవే మనం డైలీ ఇలాగే ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఇది కామన్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఒకసారి, ఇది ఆఫ్లైన్ మాత్రం అవైలబుల్, ఆన్లైన్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు కూడా మనము ఒక ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి కొత్త వారికి లైఫ్లో చాలా టైం సేవ్ చేస్తుంది ప్రోగ్రామ్. పాత వారికి రివిజన్ లాగా, డైలీ ఎగ్జామ్ లాగా. అది కాకుండా డైలీ ఒకసారి సబ్జెక్టు వినడం ద్వారా రివిజన్, చదవడం ద్వారా రివిజన్, ఎగ్జామ్ ద్వారా మరలా రివిజన్, ఒకే రోజు 3 జరుగుతున్నాయి. ఇక్కడ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. వీలైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మరలా మనం Day 2 ఎగ్జామ్ కూడా మాట ఇచ్చాం మీకు, నేను చెబుతానని చెప్పేసి అది కూడా ఈరోజు చేసేస్తాను, నేను అది కూడా అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మరి.